5 కోట్ల ఆంధ్ర ప్రజలను టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ ఎదవలుగా చిత్రీకరిస్తుందని ఆంధ్ర ప్రజలందరూ ఎదవలు కాదు వీరులు, మీకు మరలా గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డ పెనమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జోగి రమేష్. అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ వారు దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నాయుడు నమ్ముకొని ఇలాంటివి ఏమైనా చేసి ప్రజలను ప్రలోభ పెడితే కనుక మీరు దానికి తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ రూమ్లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ప్రతి ఒక్కడు 1 month 2 months జాబ్స్ ఎంత ఖండకావరం బాబు మీకు. మీరు పెత్తందారులైనంత మాత్రాన పేద ప్రజలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్ని పెదవంతో పోలుస్తారా? అంటే మీరు సంస్కారహీనులు. మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగు ప్రజలని బెదవంతో పోల్చిన ఈ పనికి మాలిన పెత్తందారులు ఏం చెప్పాలా? నెట్ట నిలువున ఉరిదీయాలి చూడండి, ఉరిదీయాల. మీకు ఇదేనా సంస్కారం? తల్లి కడుపును పుట్టావు, తెలుగువాడిగా పుట్టావు, కాస్త కోస్త 4 ముక్కలు చదువుకున్నావు, అమెరికా పోయావు, 4 రూపాయలు సంపాదించావు. 4 రూపాయలు సంపాదించేసరికి మీకు ఇంత కండ కావరమా? మీకు ఇంత కడుపుమంట? ఏం చూసుకుంటారు బాబు మీకు? జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని, పేద గడపల్ని తాకి ఈరోజు వాళ్ళ పిల్లలను చదివిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ కల్పిస్తూ ఉంటే, ఆరోగ్యంగా బ్రహ్మాండంగా బలంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య సేవలు చేస్తూ ఉంటాయి. అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటా ఉంటే, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉంటే మీకు ఎందుకు రావు కడుపుమాట? అంటే మీరు కుల అహంకారులా, కుల పెత్తందారులా? ఏం చూసుకొని మీకు ఇటువంటి చీడ పురుగులు గ్రామాల్లో కానీ వస్తే, గ్రామాల్లో కానీ జనాన్ని ప్రలోభ పెట్టాలని చూస్తే ఎక్కడా కూడా ప్రజలు ఏ విధంగా వీస్తుంది? రాష్ట్రంలో ఉన్న సర్వే సంస్థలే కాదు, దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా స్వీప్ చేయబోతా ఉంది. బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు అని చెప్పేసి ప్రముఖ ఛానల్స్ కానీ, సర్వే సంస్థలు కానీ, మేధావులు కానీ, మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జగనన్నకి ఓటు వేయని వాళ్ళు సైతం జగనన్నే మాకు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలని మా గడప దగ్గరికి తీసుకొచ్చాడు, మా గడపకి చేర్చాడు. ఈరోజు మేము పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, జగనన్నను మాత్రమే చూస్తాం. పోరంకి లేకపోతే పెనమలూరు ఈ అడ్డాగా చేసుకొని దొంగ ఓట్లే ఇరుక్కుపోతారు. నేను ముందే చెప్తున్నా, మీకు ముందే చెప్తున్నా. మీ వాడిగా, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఈ నియోజకవర్గంలో నా ప్రజలకి ఏదైనా జరిగితే నాకు బాధ. ఎందుకంటే మీరు కూడా నా వాళ్ళే కదా. ఎందుకంటే ఎట్లాగో గెలిచేది మనమే. జగనన్న అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలుస్తా. దయచేసి నా నియోజకవర్గంలో నా ప్రజలకు చెప్తా ఉన్నా, ఒకవేళ అట్లా ప్రలోభాలకు గురి చేయాలనుకుంటే మీరు మీ మనసు కానీ ఇప్పుడు దాకుంటే ఆ మనసు మార్చుకోండి. ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు, మనకి మానవత్వం ఉంది. మళ్ళా మీరు అమెరికా పోవాలా? అటువంటి పిచ్చి పనులు చెయ్యొద్దు. ఇక్కడ కానీ చేస్తే కదా అందరం కూడా వాచ్ చేస్తున్నాం. ఎక్కడన్నా కానీ ఎవరన్నా ఇటువంటి పిచ్చి పొరపాట్లు పోరంకిలోనో, పెనమలూరులోనో, ఇంకో చోట వచ్చి ప్రజల్ని కన్నా ప్రేరేపితులు చేసి దొంగ ఓట్లు వేయాలా, లేదా డబ్బులు పంచాలా, లేకపోతే వీళ్ళు వెధవల్లే, ఈ వెధవలకి డబ్బులు ఇస్తే సరిపోదని చెప్పేసి మీరు అనుకుంటే కదా ముందే చెప్తామన్నా
బాధ్యత గల పౌరుని కాబట్టి, బాధ్యత గల వ్యక్తిని కాబట్టి నా నియోజకవర్గంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ముందుగానే మీకు సూచన చేస్తా. సూచన అనుకో, హెచ్చరిక అనుకో, లేకపోతే ఇంకోటి కూడా అనుకో, అటువంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పేసి ఎన్ఆర్ఐ వింగ్. చంద్రబాబు నాయుడు ఏదో నా మీదకి పంపిస్తాడు, నన్ను ఏదో ఇక్కడ ఏం చేయలేడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కాపాడలేడు ముందు, మళ్ళీ తర్వాత నేనే మళ్ళీ మిమ్మల్ని కాపాడాల్సి వస్తుంది. ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు, దొంగ ఓట్లు ప్రేరేపించొద్దు. పోరాంకలు మరీ ముఖ్యంగా దొంగ ఓట్లు ప్రేరేపించొద్దు. ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి విచ్చలవిడిగా ప్రజల్ని పావులుగా వాడొద్దు. ఇప్పుడు చెప్పాడు కదా అతను, వెధవలని. వెధవలు కాదు, వీరులు. 5 కోట్ల మంది ప్రజలు, తెలుగు ప్రజలు వీరులు. వీరులు కాబట్టే ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి, దమ్మున్న మొనగాడు జగన్ అన్న వెంట నిలబడతా ఉన్నారు. సేవ దచ్చినోడు చవట సన్నాసి కాబట్టే 23 సీట్లకి పరిమితం అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకో. మీ ఎన్ఆర్ఐ అందరికీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. కుప్పంలో ముందు కుప్పంలో గెలుతాడు చూసుకోండి. కుప్పంలో చంద్రబాబు నాయుడు బయటపడతాడు చూసుకోండి. ఒక్క బోర్ల పడబోతా ఉన్నాడు. ఏంది మీరు చేసేది ఇక్కడ? ఉంచుతారంట, ఏంది వచ్చింది?